హాయ్ ఫ్రెండ్స్, ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చాను. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయట. ఇది ఎక్కడ లేదు, గూడెంగుట్ట దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది వెళ్ళే దారిలో రాయపట్నం కూడా టచ్ అవుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గూడెంగుట్ట. గుట్ట మీద వెలిశాడు ఫ్రెండ్స్ ఈ సత్యనారాయణ స్వామి. వచ్చి ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా అక్క మొక్కు కోరుకున్నది నెరవేరిన వాళ్ళే ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. ఎంట్రింగ్లో కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి. ఎక్కే దారిలో కూడా లెఫ్ట్ సైడ్లో మనము స్ట్రేట్ వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్ళచ్చు. కొంచెం లెఫ్ట్ సైడ్లో కూడా మనం వెహికల్ కూడా మీద దాకా గుట్ట మీద దాకా వెళ్తాయి. కాకపోతే నడక దారిలో వెళ్ళినామనుకో మన మొక్కు నెరవేరుస్తాయి. మళ్ళీ తర్వాత మెట్లు ఎక్కే దారిలో హనుమంతుడు కూడా ఉంటాడు. చాలా బాగా ఉంటుంది. ఎక్కే దారిలో చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు కూడా మనకు నడిచే దారిలో మన కాళ్ళు కూడా నొయ్యాయి. మా అక్క కోరిక నెరవేరిన వాళ్ళే పసుపు కుంకుమ మెట్లకు పూసుకుంటూ వెళ్తుంది. దాదాపు ఒక 300-400 మెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క మెట్టుకు కడుక్కుంటా, ఒక్కొక్క మెట్టుకు బొట్టు పసుపు కుంకుమ పెట్టుకుంటా మీ దాకా వెళ్తుంది. చూడండి, వెళ్ళే దారిలో కూడా మీకు చూపెడతాను. ఎవరు వచ్చామంటే మా అక్క, నేను, మా వైఫ్ ముగ్గురం వచ్చాము ఇక్కడికి. వెళ్ళే దారిలో హనుమంతుడు టెంపుల్ చూడండి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కే దారి, ఈ మెట్లు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అటు దారిలో మొత్తం చూడండి ఎక్కడ దాకా ఉన్నాయో మెట్లు. భక్తులు కూడా ఒక్కొక్క మెట్టు మించెల్లి ఇట్లా దారిలో నడుచుకుంటూ వెళ్తారు. గుట్ట మీద ఉంటాడు సత్యనారాయణ స్వామి. ఎంత పవిత్రమైన దేవుడు! అంత సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఇది. ప్రతి పుణ్యానికి పూజలు చేస్తారు ఇక్కడ. ఫుల్ జనం వస్తారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అటు దిక్కేమో మొత్తం అయ్యప్ప స్వామి కూడా అక్కడ ఉంటుంది. అటు దారిలో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు. కోతులు కూడా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ హనుమంతుడి దగ్గర. మొత్తం ఇక్కడనే బాగా ఉంటాయి దారిలో, వెళ్ళే దారిలో. మనం తీసుకుపోయిన ఏమన్నా కొబ్బరికాయలైనా ఏమైనా పండ్లు అయినా కూడా ఏమన్నా ఇచ్చినా కూడా తీసుకొని ఉరుకుతాయి ఫ్రెండ్స్. మెట్లు ఎంత హైట్లో ఉన్నాడో దేవుడు కూడా అంత గుట్ట మీద ఉంటాడు ఫ్రెండ్స్. అవి మా అక్క మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. పక్కల పండి మీకు చూపెడతాను. ఇవన్నీ జనాలు కూడా నడుచుకుంటూ వెళ్తారు. చూడండి, స్టెప్ బై స్టెప్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు. ఉన్న కోరికలు కూడా నెరవేరుస్తాయి. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుస్తుంది. నెరవేర్చినాకనే మీరు ఇలా ఏది చేస్తారంటే అలా చేస్తారు. ప్రతి పుణ్యానికి కూడా సత్యనారాయణ స్వామికి వ్రతం కూడా ఇక్కడ గుట్ట మీద కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంటికాడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేసుకొని టోకెన్ తీసుకుంటే ఇక్కడ మనం తీసుకొచ్చిన పూజ సామాన్లు తెచ్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడనే సౌతి పీటలు ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్. అయ్యగారులు కూడా మనకు వ్రతం చేపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడు గుట్ట మీద ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. గుడి టెంపుల్. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఈ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో. సత్యనారాయణ స్వామి ఈజ్ గ్రేట్. సత్యనారాయణ స్వామి చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఇక్కడ ఉంటుంది. గాలి కూడా స్వచ్ఛంగా వస్తుంది. ఇంత ఇక్కడ స్వచ్ఛమైన గాలి పడితే మా అక్క ఇక్కడ కూర్చుంది ఫ్రెండ్స్. ఇక నడుచుకుంటూ వచ్చి మా భార్య చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ మొత్తం లోపల కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఫ్రెండ్స్. లోపల మా భార్య అటు వెళ్తుంది ఫ్రెండ్స్ చూసుకుంటా. చుట్టూ గుట్ట మీదనే ఫ్రెండ్స్. ఇదంతా గుట్ట మీదనే. సత్యనారాయణ స్వామి టెంపుల్ గుట్ట మీద ఉంది కాబట్టి చుట్టూ గుట్ట మీదనే. ఇక్కడ మొత్తం ఎంత జనాలైనా కూర్చోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. వ్రతం చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చి ప్రతి పుణ్యానికి చేయించుకుంటారు. ఫుల్ జనం ఉంటారు ఫ్రెండ్స్. ఆ రోజు జనం అయితే బాగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎప్పుడంటే అప్పుడు వ్రతం కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అయ్యగారిని కలిసి టోకెన్ తీసుకొని వ్రతం కూడా చేసుకోవచ్చు. ఇట్లా మెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు మొత్తం చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల గుట్ట మొత్తం ఇటు పక్క తీసేసి ఇట్లా దారి కూడా చేశారు. ఇట్లా కూడా నడుచుకుంటే వెహికల్స్ వస్తే ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇటు నుంచి అక్కడ పెట్టేసి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా కూడా వెళ్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఎంత బాగుందో చూడండి. చూడండి మొత్తం కొండ మీద నుంచి తీస్తే చాలా బాగుంటుంది విజువల్. చాలా బాగుంది. కోరికలు నెరవేరుస్తాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళవి. ఆ కోరిక కూడా ఉన్నది ఫ్రెండ్స్. కోరుకున్నాము మేము కూడా సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి. ఇక్కడికి వచ్చి మేము కూడా మొక్కినాము వ్రతం చేసుకుంటామని. వచ్చి మేము కూడా వ్రతం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ గజస్తంభం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది కదా. ఎంట్రింగ్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఈ నుంచి కూడా దేవుడు కనబడతాడు సత్యనారాయణ స్వామి. చూడండి ఎంత బాగుందో గజస్తంభం. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు, చూసుకుంటా మొక్కుతారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. తాగే నీరు ఇక్కడ ఉంటాయి.
చూడండి ముందుకు వచ్చి తీస్తున్నాడు. చూడండి చుట్టుపక్కల ఇంత మంచి విజువల్గా మంచి ఇక్కడ నుంచి చూస్తే రాయపట్నం గంగ కూడా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ గుట్ట మీద అయ్యప్ప స్వామి గుట్ట ఫ్రెండ్స్. ఇటు నుంచి అటు కూడా దారి ఉంటుంది ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్ళచ్చు అక్కడ దాకా. నడుచుకుంటూ వెళ్ళి మనం అక్కడ కూడా మొక్కుకొని రావచ్చు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాయపట్నం బ్రిడ్జి ఇటు చుట్టూ ఇల్లులు ఎంత బాగుంది కదా. గుట్ట ఎక్కినాక ఎంత చాలా బాగుందో. అక్కడ ఒక మన సాయిబాబా టెంపుల్, ఇక్కడ కూడా సాయిబాబా టెంపుల్ వెళ్ళే దారిలో ఉంటుంది. చుట్టూ చూడండి, ఇది చుట్టూ చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చూడండి ఇక వెళ్తున్నాము కిందికి. కిందికి వెళ్ళే దారిలో చూడండి చాలా బాగుంది కదా. అక్కడ కోతులు పడుకున్నాయి, ఒక 2 కోతులు. వెళ్తున్నాము ఇక కిందికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్, ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటారు. నెక్స్ట్ మీద నుంచి వచ్చి కిందికి వచ్చి హనుమాన్ టెంపుల్కి ఒక కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు. జై హనుమాన్కి జై, శ్రీ ఆంజనేయం జై, శ్రీ హనుమాన్కి జై. వెళ్తున్నది మా భార్య కిందికి వెళ్తున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.